అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రోహిణీ కార్తె వెళ్ళిపోయింది, మృగశిర కార్తె ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? జూన్ 8వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు దాకా ఈ మృగశిర కార్తె ఉన్నటువంటి ఈ 15 రోజులు మనం ఏం చేయాలి? విశేషంగా చెప్పాలంటే మృగశిర నక్షత్రమే చాలా పవర్ఫుల్. ఈ కార్తెలో కూడా మనకి శరీరంలో కానీ వాతావరణంలో కానీ అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం ఇలాంటివన్నీ అవసరం అనమాట. ఆహార నియమాలు అయితే ఏంటి, ఇంకా ఇతరత్ర ఏమైనా సరే ఆ అవసరానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేయాలన్నది చెప్పి మనం నేర్చుకుందాం. ఈ మృగశిర కార్తె ప్రారంభమైనప్పుడు మనం ఏం చేయాలంటే మరీ ముఖ్యంగా కాస్త పసుపు వేపాకులు వేసి ఇల్లంతా తడిబట్ట పెట్టడం, సాల్ట్ కూడా వేసుకొని తడిబట్ట పెట్టడం, ఇంటి వాకిలిని కూడా అలా నీళ్లు జల్లుకోవడం ఆ నీళ్ళతోటి. లేకపోతే మనకి చక్కగా గోమయమో గోమూత్రమో దొరికిందనుకోండి, చక్కగా అది జల్లుకొని మనం శుభ్రం చేసుకోవడం. దీనివల్ల క్రిమికీటకాలు మన ఇంట్లోకి రావు. ఇంకొక విశేషం ఏంటంటే నరదృష్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. ఇంటి ప్రధాన సింహద్వారానికి కనుక వేపాకులు కట్టుకున్నట్లయితే దానివల్ల చెడుగాలి అంతా పోతుంది. వైరస్ బ్యాక్టీరియా ఏది కూడా ఇంట్లోకి రావు. ఎందుకంటే ఈ మృగశిర కార్తె అన్నది కొన్ని రకాలైనటువంటి విష వైరస్ని వ్యాప్తి చెందేటటువంటి ఒక ఈ రోజులు అనమాట, ఈ 15 రోజులు కూడా. అందుకని ఖచ్చితంగా నియమాలు అయితే మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. కొంచెం హ్యాండ్ వాష్ పెట్టుకోవడం, మనం గాలి మార్పు ఎక్కువగా ఉంటుంది కదా మరి, అందుకని హ్యాండ్ వాష్, కొంచెం శానిటైజ్ చేసుకోవడం, ఇల్లు ఎప్పుడు పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం. మరీ ముఖ్యంగా ఈగలు దోమలు బాగా రావడానికి ముందు టైం అనమాట ఇది బాగాను. అందుకని అవేమీ రాకుండా చూసుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వ్యాధిగ్రస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే బాధ్యత ఇంటి ఇల్లాలుగా మన మీద ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేలా చూసుకోండి. అలాగే ఈ 8 నుంచి 22 వరకు మృగశిర కార్తె అన్నాం కదా, చిన్న రాగి చెంబులో కానీ దేంట్లో అయినా చిన్న రాగి గిన్నెలో కానీ కాస్త నీళ్లు పోసి 2 తులసాకులు వేసుకోండి. తులసాకులు వేసుకుంటే అది మీ దేవుడి గదిలో పెట్టుకోండి, అది ఈశాన్య మూల పెట్టుకోండి. అఖండమైనటువంటి ధనాకర్షణ అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అంతా కలిసి వస్తుంది అనమాట. ఈ 15 రోజులు ప్రతిరోజు కూడా వీలైతే సాంబ్రాణి ధూపం వేయండి సాయంకాలం. ఎందుకంటే క్రిమికీటకాలు అవి రాకుండా ఉంటాయి. ఇల్లంతా ధూపం వేయడం వల్ల చెడంతా పోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ మాత్రం వస్తుంది. ఈ మృగశిర కార్తెలోనే చాప మందు అని చెప్పి ఒకటి తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇంగువ, నల్లబెల్లం కానీ అల్లం ముక్క కానీ నోట్లో పెట్టుకుని తింటూ ఉంటారు. ఈ కడుపులో ఏవైనా విషపురుగులు ఏవైనా ఉంటే, విషక్రిములు అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి విషక్రిములు ఏవైనా ఉంటే అవన్నీ సమూలంగా నశించిపోవడానికి అనమాట. ఈ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ నియమాన్ని పెట్టారు. ఒకవేళ మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ మృగశిర నక్షత్ర సమయంలో అంటే మృగశిర కార్తె సమయంలో ఫిష్ని ఎక్కువగా తీసుకోమంటారు, మిగతావన్నీ పక్కన పెట్టేసి. ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి కాబట్టి ఫిష్ని ఎక్కువగా తీసుకోండి అని చెప్తారనమాట. తర్వాత బ్రీతింగ్కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కందిపప్పు, శనగపప్పు, ఇంగువ, అలాగే మిరియాలు, వీటితో చేసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలి. కందిపప్పు, శనగపప్పు అంటే ప్రోటీన్, ఇంగువ, మిరియాలు అంటే ఏవైనా అరుగుదలకైనా ఏవైనా ఒంట్లో ఏవైనా విషక్రిములు ఏమన్నా ఉంటే పోవడానికి అనమాట. ఐస్ క్రీములు కానీ చల్లటి నీళ్ళు కానీ ఇవన్నీ తాగడం మానేయాలి. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినా, డ్రింక్స్ తాగినా, ఇలాంటివన్నీ తాగితే గొంతు నొప్పి వచ్చేస్తుంది అనమాట, తొందరగా తగ్గదు. నిల్వ ఉంచిన ఊరగాయలు కూడా తినడం తగ్గించాలి. అలాగే సాధ్యమైనంత వరకు వేడివేడి అన్నం, వేడిగా వండిన అన్నం తింటే, వేడిగా ఉన్న పదార్థాలు తింటే చాలా మంచిది. 15 రోజులకి ఈ 15 రోజులైనా కనీసం వేడివేడి పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వర్షాలు కూడా పడతాయి కాబట్టి వర్షాలతో పాటు కొన్ని రకాలైనటువంటి సూక్ష్మక్రిములు, వైరస్లు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆకుకూరలు వస్తాయి, ఆకుకూరల మీద పురుగులు గుడ్లు పెడతాయి. అవి చూడకుండా మనం కడుక్కొని తినేసామంటే రకరకాల సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి కడగండి. పసుపు, సాల్ట్ కలిపిన వాటర్లో బాగా కడగండి. ఆకుకూరలు ఏంటి, ఏ కాయగూరలైనా సరే. అలా కనుక చేస్తే మీకు దాంట్లో ఉన్నటువంటి క్రిములన్నీ పోతాయి. అలాగే ఈ మృగశిర కార్తె ఉన్నటువంటి ఇన్ని రోజుల్లో కూడా మృగశిర నక్షత్రం అంటే అద్భుతమైనటువంటి నక్షత్రం, అమ్మవారి నక్షత్రం అది. ఇంటి ముందర ముగ్గు వేయడం మర్చిపోకూడదు. అది కూడా బియ్యం పిండితో కనుక ముగ్గు వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. కాబట్టి ఆవుకి గోధుమ పిండి, బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని తినిపిస్తే మంచిది. ఇంట్లో గోధుమ పిండి దీపాలు కానీ, బియ్య పిండితో దీపారాధన కానీ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఏవైనా మీరు ఉద్యోగ, వ్యాపార, వివాహ సంబంధాలు ఏవైనా ఉన్నాయి, వాటిలో ఏమైనా ఆటంకాలు వస్తూ ఉంటే తొలగిపోతాయి ఈ పిండి దీపారాధన చేయడం వల్ల. తులసి మొక్క దగ్గర చక్కగా నెయ్యి దీపారాధన చేసి తులసి మొక్క చుట్టూతా ప్రదక్షిణ చేయడం ఒకటి. ఇలాంటి ఈ మృగశిర కార్తె సమయంలో
ఈ 15 రోజుల్లోనూ మీరేం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఎర్రటి గుడ్డలో కాసిన కందులు వేసి మూటగట్టి ఆలయంలో ఇవ్వండి. మనం ఇంతకు ముందు కూడా ఒక రెమెడీ చెప్పుకున్నాం. అప్పుల బాధలో ఊబిలో కూరుకుపోతున్న వాళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధన ఎంత బాగా పనిచేస్తుంది అని. కాబట్టి దానికి ఇది ప్యారలల్గా కూడా చేసుకున్నట్లయితే జాతక దోషాలన్నీ పోయి మనకి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. వీలైతే ఆ కందులు దానం ఇచ్చాక కాసేపు అక్కడే కూర్చుని రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ఒకసారి వినండి. చదవడం రాకపోతే వినండి. ఒకసారా, 2 సార్లు, 3 సార్లు మీ ఇష్టం. ఎంత ఎక్కువ సార్లు వింటే మీకు అంత తొందరగా ఫలితం వస్తుందన్నమాట. కార్తె అంటే ఈ 15 రోజుల్లో జూన్ 8 నుంచి జూన్ 22 దాకా ఉన్నటువంటి మధ్యకాలంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి. అప్పుడు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు తగ్గుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి. గొడవలు ఉన్నా లేకపోయినా భార్యాభర్తలు ఇద్దరు కలిసి అభిషేకం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రటి పూలతో గనక పూజ చేసుకుంటే జాతకంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవడమే కాదు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా దూరం అయిపోతాయి అన్నమాట. మృగశిర కార్తె అంటే అందరికీ గుర్తొచ్చేది మనకి చేప ప్రసాదం చెప్పాను కదా. అది వీలైతే ఎవరైనా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా తీసుకోండి. అది తీసుకోవడం వల్ల అది కరెక్ట్గా 8వ తారీఖునే ఇస్తారు బహుశా. అది తీసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అబ్స్టకిల్స్, అనారోగ్య సమస్యలు అవన్నీ పోతాయి. అలాగే ఏం చేసినా సరే మనకి ధనం స్థిరంగా ఉండట్లేదు అనుకున్న వాళ్ళు ఈ 15 రోజులు కూడా శుక్రవారం పూట ఐశ్వర్య దీపం వెలిగించండి. అంటే ఒక ప్రమిదిలో సాల్ట్ వేయండి, సాల్ట్ గరుకు ఉప్పు వేయండి, దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ 3 ఒత్తుల దీపారాధన చేయండి. అదంతా కూడా ఎక్కడ చేస్తారు? లక్ష్మీదేవి ఎదురుగుండగా చేయండి. అలా గనక చేస్తే గనక దానివల్ల సాల్ట్ వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోయిందో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. అలాగే మీరు ఇలా ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకున్నా సరే, తమలపాకు మీద దీపం పెట్టుకున్నా సరే, ఎలాగైనా సరే తమలపాకు మీద దీపం, రావి ఆకు మీద పెట్టుకోవచ్చు దీపారాధన. ఎలా పెట్టుకున్నా సరే ఏదన్నా సరే కలిసి వస్తుంది అనమాట. జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. అలాగే నరదృష్టి కనుక ఎక్కువగా ఉంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏం చేస్తారంటే నిమ్మకాయ తీసుకుని సగానికి కట్ చేయండి. కట్ చేసి పసుపు కుంకుమ అద్దండి. ఒకదానికి పసుపు ఇంకో దానికి కుంకుమ అద్ది గుమ్మానికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టండి. నరపీడ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూజ గదిని మీరు శుభ్రం చేసుకునేటప్పుడు శనివారం రోజున మాత్రమే శుభ్రం చేసుకోండి, లేదా బుధవారం శుభ్రం చేసుకోండి. అప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఏ రోజు పడితే ఆ రోజు భోజనం చేసేసి పడుకుని లేచి ఇలాంటి సమయాల్లో వద్దు. భోజనం చేసేసినా పర్వాలేదు, అన్నం తినేసి మధ్యాహ్నం 3 గంటలకో తీరుబడిగా పడుకుని లేచాక ఆ పడుకున్న బట్టలతోనే పక్క బట్టలతోనే చేస్తాను అంటే మీకు దరిద్రం చుట్టుకుంటుంది. మీరు ఏది చేసుకున్నా భోజనానికంటే ముందు అల్పాహారం తీసుకోవచ్చు, కానీ భోజనం మాత్రం చేయకూడదు. మీరు పూజ గది శుభ్రం చేసుకునే సమయంలో కానీ ఉల్లి వెల్లుల్లి తిన్నా పర్వాలేదు, కానీ మధ్య మాంసాల జోలికి మాత్రం వెళ్ళకూడదు అనమాట. 12 గంటల లోపే మీ పూజ గది అంతా శుభ్రమైపోవాలి. తర్వాత మీరు పడుకుని లేచిన బట్టలతో పూజ గది శుభ్రం చేయకూడదు. అసలు సంచిలో కానీ ప్రదోష సమయంలో కానీ మధ్యాహ్నం 12 దాటాక కానీ ఏ పరిస్థితులలోనూ పూజ గది శుభ్రం చేయనేకూడదు. శనివారం రోజు కనుక పూజ గది శుభ్రం చేయలేకపోతే మీరు బుధవారం చేసుకోండి, గురువారం చేసుకోవచ్చు, ఒక ఏకాదశి నాడు కూడా మీరు చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు దేవుని పటాలని కింద పెట్టకండి. ఏదైనా శుభ్రమైన క్లాత్ లాంటిది ఏదో వేసుకొని దాని మీద పెట్టుకోండి దేవుని పటాలని. అంటే మన క్లీనింగ్ సెక్షన్లో భాగంగా దేవుని వస్తువులైనా, దేవుని చిత్రపటాలైనా, శంఖమైనా, ఆఖరికి దేవుని గదిలో పెట్టేటటువంటి దీపారాధన ఏది కూడా నేల మీద పెట్టద్దు. ఒక ముందుగానే క్లాత్, ఒక వేస్ట్ పేపర్ లాంటివో వేసుకుని వాటి మీద పెట్టుకోండి. అలాగే మంగళవారం నాడు ఖచ్చితంగా ఎప్పుడు చెయ్యొద్దు. మంగళవారం నాడు కనుక మీరు పూజ గది శుభ్రం చేశారు అంటే అది మంచి పద్ధతి కాదు. మరి ఆలయాలలో చేస్తారంటే ఆలయాలు ఆగమ ప్రకారం ఉంటాయి కాబట్టి అక్కడ అది దోషం కాదు. వాళ్ళు వెంటనే శుభ్రం చేసి వెంటనే ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చేసేస్తారు వాళ్ళు. అది దోషం కాదు. కానీ మన ఇంట్లో మంగళవారం శుక్రవారం చేసుకుంటే మన ఇంట్లో దోషం. లోక సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.